रोज सवेरे हमको मिलते बाबा अमृत वेले, बाबा अमृत वेले। रोज सवेरे हमको मिलते बाबा अमृत वेले, बाबा अमृत वेले। ऐसा लगता इंतजार में, ऐसा लगता इंतजार में बैठे आप अकेले, बाबा अमृत वेले। रोज सवेरे हमको मिलते बाबा अमृत वेले, बाबा अमृत वेले। पहली नजर में देकर दृष्टि प्यार से भर देते हो, प्यार से भर देते हो। पकड़ के उंगली साथ में अपने बाबा ले लेते हो, अतीन्द्रिय सुख की मस्ती में झूल रहे हम झूले, बाबा अमृत वेले। रोज सवेरे हमको मिलते बाबा अमृत वेले, बाबा अमृत वेले। जी करता है उड़कर आए और यहीं रह जाएं, और यहीं रह जाएं। यादों में से खो जाएं, खुद को भी ना पाए, खुद को भी ना पाए। संगम युग में संग आपके लगे मिलन के मेले, बाबा अमृत वेले। रोज सवेरे हमको मिलते बाबा अमृत वेले, बाबा अमृत वेले। ऐसा लगता इंतजार में, ऐसा लगता इंतजार में बैठे आप अकेले, बाबा अमृत वेले। रोज सवेरे हमको मिलते बाबा अमृत वेले, बाबा अमृत वेले।
ఓం శాంతి. ఈరోజు 8/3/21 వాణి. బాబా చెప్తారు, मीठे बच्चे, श्रीमत पर कल्याणकारी बनना है, सबको सुख का रास्ता बताना है. అంటే శ్రీమత్లో నడుచుకొని కళ్యాణకారి కావాలి, అందరికీ సుఖాన్ని దారి చూపించాలి. प्रश्न, किसी भी प्रकार की गफलत होने का मुख्य कारण क्या है? ఇప్పుడు బిడ్డలు తప్పు చేస్తారు, టైం వేస్ట్ చేస్తారు, దానికి మూల కారణం ఏమి? బాబా చెప్తారు, దేహాభిమానం కారణం నుంచి బిడ్డలందరూ చాలా తప్పు చేస్తూ ఉంటారు. సర్వీస్ కూడా చేయరు. వాళ్ళు ఎట్లా పని చేస్తారంటే అందరికీ అసహించుకునేట్టుగా పని చేస్తారు, తప్పు పని చేస్తూనే ఉంటారు. బాబా చెప్తారు, బిడ్డ ఆత్మాభిమాని కావాలి. అట్లా అని ఏదైనా అకర్తవ్యం చేయకూడదు. చీరకండ వేసి సర్వీస్ చేయాలి. చీరకండ అంటే పాల్ చక్రలాగా చేరి ఉండి యూనిటీలో ఉండి బాగా సర్వీస్ చేయాలి. మంచి మంచి ప్లాన్స్ కూడా చేయాలి. మురళి విని ధారణ చేసుకోవాలి. దీంట్లో కేర్లెస్గా ఉండకూడదు. మురళి కంపల్సరీ వినాలి మనం. మళ్ళీ పాట, छोड़ भी दे आकाश सिंहासन इस धरती पर आजारे అట్లా అని పాట. అంటే నీ ఆకాశ సింహాసనాన్ని వదిలేసి నువ్వు రా కిందో మాకు గీతా జ్ఞానం వినిపించు మళ్ళీ, అట్లా అని ఈ పాట అర్థం. ఓం శాంతి. रूहानी बच्चों प्रति रूहानी बाप की श्रीमत. अभी हम सब सेंटर्स के बच्चों से बात कर रहे हैं. अभी जो त्रिमूर्ति गोला जाट सीढ़ी लक्ष्मी नारायण का चित्र है और कृष्णा का चित्र, ये 6 चित्र मुख्य है. ये जैसे पूरा प्रदर्शनी है, इसमें सब सार आ जाता है. అంటే ఆత్మిక బిడ్డలకు ఆత్మిక తండ్రి శ్రీమతం ఇస్తారు. అన్ని సెంటర్స్లో ఉండే బిడ్డలకు కూడా బాబా శ్రీమతం ఇస్తారు. ముఖ్యంగా 6 చిత్రాలు మనం చేసి పెట్టాలి. ఒకటి త్రిమూర్తి, ఇంకొకటి సృష్టి చక్రాని చిత్రం, గోళాన్ని చెప్తారు దాన్ని, మరి కల్పవృక్ష చిత్రం, మరి మెట్లు చిత్రం, తర్వాత జీవనాన్ని లక్ష్యం లక్ష్మీనారాయణ చిత్రం, మళ్ళీ కృష్ణ చిత్రం. ఈ 6 చిత్రాలు చాలా ముఖ్యం. ఈ ముఖ్య చిత్రాల్లో మొత్తం జ్ఞానం వచ్చేస్తుంది. ఇది ఎగ్జిబిషన్ లాగా ఎప్పుడు పెట్టాలి, పెద్ద పెద్దగా చేసి దీంట్లో అన్ని సారం వచ్చేస్తుంది. ఇట్లా నాటకంలో స్క్రీన్ ఓపెన్ చేస్తారు. స్క్రీన్ చేస్తారా లేదా, అట్లా ఇది కూడా అడ్వర్టైజ్మెంట్ చేయాలి. బాగా చెప్తారు, అడ్వర్టైజ్మెంట్ చేసేది చాలా ముఖ్యం. ఈ చిత్రం ఆధారంలో అడ్వర్టైజ్మెంట్ చేయొచ్చు. वो कभी बरसात आदि में खराब नहीं होता. ऐसे ముఖ్య చిత్ర बनानी चाहिए. అంటే ఎండలు కానీ వానలు కానీ ఏమీ కాకుండా ఉండాలి. అట్లా మెటీరియల్లో ఈ చిత్రాలు చేసి పెట్టాలి, చెడిపోకుండా ఉండాలి. ఈ ముఖ్య 6 చిత్రాలు అడ్వర్టైజ్మెంట్ కోసం కూడా యూజ్ అవుతుంది. तो बच्चों को श्रीमत मिलती है रूहानी सर्विस बढ़ाने के लिए, भारतवासी मनुष्यों का कल्याण करने के लिए. మనకు బాబా శ్రీమతం ఇస్తారు. ఆత్మిక సర్వీస్ని ఎక్కువ చేసానికి ముఖ్యంగా భారతవాసుల మనుషులు కళ్యాణార్థంగా ఈ చిత్రాలంతా బాగా చేసి పెట్టాలి. गाते भी है कल्याणकारी बेहद का बाप है, तो ज़रूर कोई अकल्याणकारी भी होंगे.
అంటే కళ్యాణకారి తండ్రి ఉండేటప్పుడు ఎవరైనా అకళ్యాణికారి కూడా ఉంటారు. అదే రావణ్. ఎక్కడైనా ఆపోజిషన్ ఉంటుంది. तो जिस कारण बाप को आकर के फिर कल्याण करना पड़ता है. ఆ అకళ్యాణకారి నుంచి మళ్ళీ భగవాన్ రావాల్సిందిగా ఉంది కళ్యాణార్థంగా. ఆత్మిక బిడ్డలకు కళ్యాణ్ ఇప్పుడు అవుతూ ఉంది. బాబా విషయాలంతా చెప్తూ ఉంటారు కదా, ఈ మాటలంతా బాగా అర్థం చేసుకోవాలి. తండ్రి వచ్చి మనకు కళ్యాణ్ చేస్తూ ఉన్నారు. ఎట్లా మన కళ్యాణ్ అవుతూ ఉందో అట్లా వేరే వాళ్ళ కళ్యాణ్ కూడా కావాలి. అందుకోసం సర్వీస్ కూడా చెయ్యాలి. ఎట్లా బాబా మన కోసమే ఆలోచన చేస్తారు, మనకేమేమి చెప్తే కళ్యాణ్ అవుతుంది అట్లా అని యుక్తి అంతా నేర్పిస్తారు బాబా. ఆ విధంగా మనం కూడా వేరే వాళ్ళ కళ్యాణార్థంగా ఆలోచన చేయాలి. మరి ఈ చిత్రాలు ఏముందో ఆ చిత్రాలనే 6x9 అడుగులు సైజు, 6 అడుగులు ప్లస్ ఈ పక్క 9 అడుగులు అట్లా షీట్ తీసుకుని ఆ షీట్లో మా బాగా పెయింట్ వేయాలి. ఆ పెయింట్ వేసి చిత్రాలు చేయాలి. ఢిల్లీ లాగా ఉండే పెద్ద పెద్ద సిటీలంతా ఇట్లా పెద్ద పెద్ద చిత్రాలు పెట్టాలి. ఎక్కువ మనుషులు అక్కడ ఉంటారు కదా, పెద్ద పెద్ద ఊర్లో ఎక్కువ మనుషులు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ఇట్లా గవర్నర్ ఉంటారు. అంటే ఎక్కడెంత గవర్నమెంట్ది ఉంటుందో అక్కడంతా చేసి పెట్టాలి. అసెంబ్లీ జరుగుతూ ఉంటుందా లేదా గవర్నమెంట్ది, అక్కడ సెక్రటేరియట్ కూడా ఉంటుంది. అట్లా స్థానాల్లో అంతా ఎక్కువ మంది పోతారు. అక్కడ ఈ చిత్రాలు చేసి పెడితే అందరి కళ్యాణం అవుతుంది. చాలామంది కళ్యాణార్థంగా బాబా మనకు డైరెక్షన్స్ ఇస్తారు. పెద్ద పెద్ద ఆఫీసర్స్ దగ్గర ఆఫీస్లో ఎక్కువ మందికి పని ఉంటుంది, అక్కడ పోతారు. చాలామంది కళ్యాణార్థం బాబా మనకు డైరెక్షన్స్ ఇస్తారు. ఇట్లా చిత్రాలంతా పెద్ద పెద్ద టిన్ షీట్లో అడ్వర్టైజ్మెంట్ బోర్డులో వేయాలి. అయితే దీనికోసం ఆత్మాభిమాని స్థితి కూడా చాలా ముఖ్యం. ఎవరు ఆత్మాభిమాని స్థితిలో ఉంటారో వాళ్ళే సర్వీస్ చేసేది కూడా సాధ్యం. బాబా మనకు సలహా ఇస్తూ ఉంటారు. ఈ చిత్రాలు హిందీలో, ఇంగ్లీష్లో అంటే వాళ్ళ లోకల్ భాష ఏ స్టేట్లో వేస్తామో ఆ స్టేట్ది లోకల్ భాషలో మనం ఈ చిత్రాలు చేసి పెట్టాలి. ముఖ్యంగా ఈ 6 చిత్రాలు ఎక్కడెక్కడ వేస్తూ ఉండాలి. ఆ పక్క ఈ పక్క అన్ని చోట్ల 6 సైడ్ కూడా. ఒకవేళ ముఖ్య స్థానాల్లో మనం ఇది చేసి పెట్టి ఉంటే అక్కడ చాలామంది వస్తారు చెప్పేదాన్ని, వినేదాన్ని, నిలిచి చూస్తారు. ఇప్పుడు పార్క్ దగ్గర కూడా మనం పెడితే కూడా బాగుంటుంది. ఎక్కడ ఎక్కువ మంది వస్తారో అక్కడ. అయితే బిడ్డలకు దేహాభిమానం ఉండే దానివల్ల బాబా చెప్పే సలహా, బాబా ఏం చెప్తారో అది వినేదే లేదు బిడ్డలు. ఇట్లా పని చేశారు. ऐसे कोई मत समझे कि मैं పక్కా దేహి అభిమాని. ఇట్లను అనుకోవద్దు అహంకారంతో నేను పక్కా ఆత్మాభిమాని అయినాను అట్లా అని. తప్పేమో చేస్తూనే ఉంటారు, సత్యంగా చెప్పరు. మరి తప్పు చేసేది మరి సత్యంగా చెప్పలేదంటే దేహాభిమానం ఉందా లేదా? వాళ్ళకు దేహాభిమానం చాలా ఉంటుంది. అందువల్ల ఆత్మాభిమాని కావాలి. బాబా ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఆత్మాభిమాని స్టేజ్లో ఉండండి అట్లా. అంటే దేహాభిమానిలో వచ్చి ఎట్లా పని చేస్తారు. వాళ్ళు చేసే పని చూస్తే వేరే వాళ్ళకు చాలా ద్వేషం వచ్చేస్తుంది, అసహ్యంగా అనిపిస్తుంది. దేహాభిమానిలో ఉంటే ఏమేమో పని చేస్తూ ఉంటారు, వేరే వాళ్ళకు ఇష్టం లేకుండా పోతూ ఉంటుంది. ఇక్కడ మరి బాబా చెప్తారు, మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు. ఇట్లా లౌకికంలో యుద్ధం జరుగుతుంది. కొన్ని ప్లేస్లో 10 సంవత్సరాలు
20 సంవత్సరాలు కూడా యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మాయ మన దగ్గర యుద్ధం చేస్తుంది, లాస్ట్ వరకు యుద్ధం చేస్తుంది. అయితే ఇక్కడ ఏం యుద్ధం జరుగుతుందో చాలా గుప్తంగా ఉంది, బయట కనిపించలేదు. గుప్తంగా యుద్ధం జరుగుతుంది. మరి కొందరికి అర్థమవుతుంది, కొందరికి అది కూడా అర్థం కాదు. గీతలో చెప్పినారు కదా మహాభారత యుద్ధం. ఆ మహాభారత యుద్ధంలో అయితే వాళ్ళు స్థూలంగా యుద్ధం చూపించేశారు. వాస్తవంగా ఈ మహాభారత యుద్ధం అనేది సూక్ష్మ యుద్ధం, ఆత్మిక యుద్ధం, మాయ దగ్గర యుద్ధం. ఆత్మ మనసు బుద్ధి ద్వారా మాయను జయించేదానికి యుద్ధం చేస్తుంది. పాండవులంటే వీళ్ళే, అంటే అందరికీ దారి చూపించేవాళ్ళు పాండవులు మంచి దారిలో పోతూ ఉంటారు. మాయ వచ్చేస్తుంది, యుద్ధం చేస్తూ ఉంటుంది. సో జుస్మానీ యుద్ధం అది. ఇక్కడ పరమాత్మ నేర్పించేది ఆత్మిక యుద్ధం. అయితే ఆ లౌకిక యుద్ధం చేసేవాళ్ళు విపరీత బుద్ధి వాళ్ళు. పరమాత్మ దగ్గర ఉండి ప్రీతి లేదు. బ్రాహ్మణ కుల భూషణ్కి మాత్రమే మనసులో బుద్ధిలో ప్రీతి ఉంది పరమాత్మ పైన. సో ప్రీతి బుద్ధి బ్రాహ్మణ కుల భూషణ్, విపరీత బుద్ధి లౌకికంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం అగ్ని సంఘం వదిలేసి తండ్రి సంఘంలో వచ్చిన ఒక తండ్రి సంఘం మాత్రమే మనకు పైన ఎక్కేది నేర్పిస్తూ ఉంటుంది. చాలామంది గడి దేహాభిమానిలా వచ్చేసి తండ్రిని మర్చిపోతూ ఉంటారు. తండ్రి సంఘంలో ఉండేదే లేదు, మర్చిపోతారు. తర్వాత వాళ్ళ పదవి కూడా మరి భ్రష్టం అయిపోతుంది. మళ్ళీ అంత సమయంలో చాలా పశ్చాత్తాపం చేస్తారు. అప్పుడు ఏమి చేసానికే లేదు. ఏమైనా చేయాలంటే ఇప్పుడే చేయాలి. ప్రతి కల్పాని మాట కల్ప అది జరుగుతుంది. ఇప్పుడు మనకేం జరుగుతుందో ఇదే తర్వాత కల్ప జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో ఏ ప్రకారమైన అకర్తవ్య కార్యం మనం చేయకూడదు. ఒకవేళ తప్పు చేస్తామనుకోండి, ఆ తప్పు మరి కల్పాంతర రిపీట్ అయిపోయేసి పదవి భ్రష్టం అయిపోతుంది, చాలా ఎక్కువ నష్టం అయిపోతుంది. సో తప్పు పని చేసే వాళ్ళది చాలా ఎక్కువ నష్టం అయిపోతూ ఉంటుంది. తండ్రి చెప్తారు అంటే ఇంకా కొంచెం టైం తర్వాత మనం బాగా పురుషార్థం చేస్తాం. అయితే ఎవరు పురుషార్థమే చెయ్యరో అకర్తవ్యం చేస్తూ ఉంటారు, వాళ్ళకి 100% నష్టం అయిపోతుంది. 100% లాభం తీసుకునేదానికి వల్ల 100% నష్టంలో వెళ్ళిపోతారు, సరిగ్గా పురుషార్థమే చేయలేదు అంటే. అందుకే బాబా చెప్తారు, ఇప్పుడే శ్రీమతిలా నడుచుకోండి. ప్రతి రోజు బాబా మనకు శ్రీమతం ఇస్తారు. ప్రతి కర్మం కూడా మనం కళ్యాణకారి అయ్యేసి చేయాలి. ప్రతి ఒక్కరి కళ్యాణం బాబా చేస్తారు, మనం కూడా అట్లా పని చేయాలి. అందరికీ సుఖానికి దారి చూపించాలి. సుఖం అంటే ఎక్కడ ఉంటుంది? స్వర్గంలో. దుఃఖం నరకంలో ఉంటుంది. ఎందుకు? ఇది వికారి ప్రపంచం. వికారి ప్రపంచంలో దుఃఖమే ఉంటుంది. స్వర్గం అంటే నిర్వికారి ప్రపంచం, అందుకే అక్కడ సుఖం ఉంటుంది. తండ్రి వచ్చినారు నిర్వికారి ప్రపంచం చేసానికి. సో మనందరూ నిర్వికారి కావాలి. వికారి అయిపోతే చాలా దుఃఖం పశ్చాత్తాపం ఉంటుంది, మరి 100% నష్టమైపోతుంది. ఈ విషయాలంతా మనుషులకు ఏమీ తెలీదు. అందుకే బాబా చెప్తారు, ముఖ్య చిత్రం పర్మనెంట్గా కొన్ని స్థానాల్లో పెట్టాలి. ముఖ్య చిత్రాలనే పెట్టాలి, పర్మనెంట్గా ఉండే స్థానం. మొదట్లో ఢిల్లీలో ముఖ్య స్థానం అక్కడ పెట్టాలి. తర్వాత బాంబేలో, కలకత్తాలో పెద్ద షీట్ తీసుకొని ఆర్డర్ ఇచ్చి దాంట్లో చేసి పెట్టాలి. మనం కూడా బస్ స్టాండ్ దగ్గర అక్కడ ఇక్కడ పెట్టవచ్చు, ఆగ్రాలో పెట్టవచ్చు. ఎక్కడ ఎక్కువ మంది చూసేదానికి వస్తారో అక్కడ పెడితే బాగుంటుంది. బిడ్డలు సర్వీస్ చాలా బాగా చేయాలి.
ఏ అకర్తవ్యం చేయకూడదు. చాలామంది బిడ్డలు సర్వీస్ బాగా చేసి బాబా చెప్పినట్టు కర్తవ్యం చేసి చూపిస్తారు. ఈ చిత్రాలు చేయాలి మనం, ఏమి కష్టమే లేదు. ఏం కష్టం ఉంది ఈ చిత్రాలు పెద్ద పెద్దగా చేసి పెట్టే దాంట్లో? ఊరిగా అనుభవం ఉండాలి. ఎవరికి అనుభవం ఉంటుందో వాళ్ళు చేసి పెడతారు. మంచి చిత్రం, పెద్ద చిత్రాలు ఇంత దూరంగా ఉండి కూడా చదవచ్చు, అట్లా చేసి పెట్టాలి. చాలా దూరంగా ఉండి మనుషులు చదివేదానికి. ఈ సృష్టి చక్రాన్ని చిత్రం కూడా చాలా బాగుంది, అది కూడా పెద్దగా చేసి పెట్టవచ్చు. సేఫ్టీగా కోసం పెట్టాలి, సేఫ్టీగా ఉండే స్థానంలో పెట్టాలి, చాలా జాగ్రత్తగా పెట్టాలి. లేదంటే ఎవరైనా చెడిపేస్తారు, దాంట్లో మట్టి వేస్తారు, పేడ వేస్తారు, రాళ్ళు వేస్తారు, పెయింట్ అంతా తీసేస్తారు. ఈ మనుషులు సర్లే ఆస్తురి లక్షణాలు ఉండే మనుషులు యజ్ఞంలో విఘ్న వేస్తూనే ఉంటారు, వాళ్ళు ఈ చిత్రాలను చెడిపేస్తారు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండే స్థానంలో పైన పెట్టాలి. అంగిట్లో పైన పెడతారు కదా, అట్లా పెట్టాలి. ఒక అంగిడి తీసుకుని పెట్టాలి. ఫైనల్గా అందరూ అర్థం చేసుకుంటారు. ఎప్పుడు అర్థం చేసుకుంటారో అప్పుడు వస్తారు. అయితే అప్పటి వరకు ఏదో ఒకటి మనుషుల్లో ఆసురి లక్షణాలు ఉంటుంది. తండ్రి మరి కళ్యాణకారి అయినారు కదా, తండ్రి చెప్తారు ఈ భారతదేశానికి కళ్యాణం ఎట్లా అవుతుంది, ఎప్పుడు అవుతుంది అని శివబాబా వచ్చి చెప్తారు. భారతదేశం ఎట్లా తమో ప్రధాన అయిపోయింది, మళ్ళీ ఇదే భారతదేశం సతో ప్రధానిగా అవుతుంది. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. అయితే ఈ చక్రాన్ని గురించి మనుషులకి ఏమీ తెలియదు, సంగం యుగాన్ని గురించే తెలియదు ఎవరికి. ఎవరెవరు బాబా బిడ్డలు అయినారో వాళ్ళకు మాత్రమే ఈ సంగం యుగాన్ని విషయం తెలిసింది అనుకుంటారు మనుషులు. ప్రతి యుగంలో భగవాన్ వస్తారు అట్లా. అయితే ప్రతి యుగంలో భగవాన్ ఎందుకు వస్తారు? మళ్ళీ ఒకసారి చెప్తారు భగవాన్కు రూపం లేదు, పేరు లేదు, మరి ఎట్లా వస్తారు? అది తెలియదు. భారతదేశం ప్రాచీన దేశంగా ఉండేటప్పుడు స్వర్గంగా ఉండింది. ప్రాచీన భారత్ స్వర్గంగా ఉండింది. ఇది కూడా మనుషులకు తెలియదు. అయితే క్రిస్టియన్స్ అట్లీస్ట్ చెప్తారు క్రైస్ట్ వచ్చిందుకు 3000 సంవత్సరం ముందు భారత్లో దేవీ దేవత రాజ్యం ఉండింది, స్వర్గం ఉండింది చెప్తారు. అయితే కల్పాని ఆయుష్ చాలా ఎక్కువగా చెప్పినారు మనుషులు, అందుకోసం ఏమీ అర్థమే కాలేదు. ఇప్పుడు బాబా చెప్తారు బిడ్డలు ఆత్మాభిమాని అయిపోయి బాగా సర్వీస్ చేయాలి, సర్వీస్లో ప్రయత్నం చేయాలి. అందరికీ ఈ విషయాలంతా క్లియర్గా చెప్పాలి. అర్ధకల్పం సత్యుగం ఉండింది, అర్ధకల్పం సత్యుగ త్రేతా వరకు మన ఆత్మ అభిమానిలా ఉంటాం. అయితే పరమాత్మ అభిమానిలా ఎవరు ఉండేదానికి లేదు. బాబా చెప్తారు ఇప్పుడు చాలా దేహ అభిమానం వచ్చేసింది మనుషులు. కలియుగ అంతు సమయంలో ఎక్కువగా దేహ అభిమానం. మళ్ళా బాబా వచ్చినారు ఆత్మ అభిమానం చేశాను. ఇది తలంపుని యాత్ర, యాత్ర అని శబ్దం కూడా బాగుంది. అయితే దీని అర్థం యథార్థంగా మనుషులకు తెలియదు. యాత్ర ఏమి అట్లా మన్మనాభవ స్మృతిలో ఉండేది అంటే అర్థం ఏమి? అదే ఆత్మిక యాత్ర అని అర్థం. బాబా చెప్తారు ఆత్మిక యాత్ర మన్మనాభవ అంటే హే ఆత్మ, నువ్వు ఆత్మని అనుకొని నా తలంపు చేయి, నీ పాపమంతా భస్మ అయిపోతుంది. ఇది నిరాకార్ భగవాన్ చెప్తారు, సాకార్ కృష్ణ చెప్పేదానికి లేదు, కృష్ణ గీతా భగవాన్ అయ్యేదానికి లేదు, నిరాకార్ పరమాత్మనే అవుతారు. అయితే వాళ్ళపైన ఇంత కలంకం నిరాకారణ కనిపించనే లేదు, అందుకే వాళ్ళపైన ఏ కలంకం ఉండదు.
శివబాబా కనిపిస్తారా? ఎవరైనా తిట్టేదానికి కనిపించరు. సో బాబా చెప్తారు, ఈ మెట్లు మన అందరూ దిగి వచ్చేసాం. అర్ధకల్పం కామచితా పైన కూర్చొని నల్లగా అయిపోయినారు. ఇప్పుడు ఐరన్ ఏజ్ మొత్తం ప్రపంచం. వీళ్ళ సంప్రదాయం కూడా ఎట్లా ఉంది? ఐరన్ ఏజ్ సంప్రదాయం బాగాలేదు. అయితే అందరూ నల్లగా అయిపోయినారు. ఆత్మ పతిత అయిపోయింది. చిత్రం అంతా అట్లా చూపించినారా లేదా? అన్ని చిత్రాన నల్లగా చూపించేస్తారు. శ్యామసుందర్ని చెప్తారు మరి. అంటే నల్లగా ఉండే చిత్రం కృష్ణకు రామకు అందరికీ బాబా వచ్చి మరి సుందరంగా చేస్తారు. శ్యామ్ సుందర్ అర్థం కూడా మనుషులకు తెలియదు. అంటే పతితుగా ఉండేవాళ్ళు ఇప్పుడు పావన అవుతారు. అంధశ్రద్ధతో ఏమేమో బొమ్మలు పెట్టుకొని పూజ చేస్తారు. నల్లగా ఉండే బొమ్మ కృష్ణాది కానీ రామాది కానీ దాని అంతా పూజ చేస్తూ ఉంటారు. బొమ్మలు దానికి పేరు కూడా. అయితే ఏది ఆ బొమ్మ ఏం పని చేసినారు అంత బాగా పెట్టుకొని పూజ చేస్తారు అది కూడా తెలీదు. మళ్ళీ శివబాబా చెప్తారు, మొదట్లో మనం కూడా ఈ బొమ్మలంతా పెట్టి పూజ చేస్తాం ఉంటే అర్థమే తెలీదు. ఎందుకు పూజ చేస్తామని కూడా అర్థం తెలియకంట మనం కూడా ఏమో చేస్తాం. ఇప్పుడు శివబాబా వచ్చి ప్రతిదీ అర్థం చెప్తారు. ప్రదర్శనలు ఈ ముఖ్య 6 చిత్రాలు ఉండాలి. ఒక కమిటీ చేసి ప్రదర్శన చేస్తూనే ఉండాలి. బంధన్ ముక్తులు చాలామంది ఉన్నారు. కన్యలకు బంధనమే లేదు. కన్యలు బంధన్ ముక్తి అయ్యేసి పని ఇది బాబాది ఏం సేవ ఉందో ఆ సేవ చేస్తూనే ఉండాలి. వానప్రస్థులకు కూడా ఏమీ బంధన లేదు. కన్యలు కానీ వానప్రస్థులు కానీ ఫ్రీగా ఉన్నారు లేదా పోయేసి అన్ని చోట్ల సర్వీస్ చేస్తూ ఉండాలి. బాబా బిడ్డలకు డైరెక్షన్ ఇస్తారు, దాన్ని ప్రాక్టికలీ తీసుకురావాలి. ఇది గుప్తంగా ఉండే పాండవులన మరి చెప్తారు గుప్తంగా వెళ్ళిపోయినారు అట్లా అని. ఇప్పుడే అందరూ గుప్తంగా ఉన్నారు. ఎవరికి పరిచయమే లేదు పాండవులు ఎవరు అట్లా అని. ఇప్పుడు శివబాబా వచ్చి చెప్పినారు, మీరందరూ పాండవులు. తండ్రి కూడా గుప్తం, జ్ఞానం కూడా గుప్తం. అంటే మనిషికి జ్ఞానం ఇస్తారు, అదేం సత్య జ్ఞానం లేదు. ఇక్కడ పరమాత్మ కూర్చొని బిడ్డలకు జ్ఞానం ఇస్తారు, సత్యమైన జ్ఞానం. అయితే మనుషులకు తెలిసలేదు. ఆత్మ జ్ఞానం తీసుకుంటుంది, ఆత్మని చదువుతుంది, ఆత్మని అని చేస్తుంది. వాళ్ళు అనుకున్నారు ఆత్మ నిర్లేప అట్లా అని. వాస్తవంగా ఆత్మ అన్ని పని చేస్తూ ఉంటుంది, పునర్జన్మం తీసుకుంటుంది, కర్మ అనుసారంగా పునర్జన్మం. మరి నిర్లేప ఎట్లా అవుతుంది? అయ్యేదానికి కాదు. సో తండ్రి కూర్చొని ఇంత మంచి పాయింట్స్ అంతా మనకు ఎంత బాగా చెప్తారు. అన్ని సెంటర్స్లో ఉండే బిడ్డలు నంబర్ 1 ఆత్మాభిమాని అయినారు. ఎవరు బాగా అర్థం చేసుకుని మరి వేరే వాళ్ళకు చెప్తారు ఆత్మాభిమాని స్థితిలో ఉంటారు. దేహాభిమానిలా ఉండే వాళ్ళకు ఏమీ అర్థమే కాదు. కొన్నిది అర్థమవుతుంది, కొన్నిది అర్థమే కాదు. కొందరు చెప్తారు నాకేం అర్థమే కాలేదు అని చెప్తారు. అంటే దేహాభిమానిలా ఉంటారు. ఆత్మాభిమానిగా ఉంటే అన్ని విషయాలు అర్థమైపోతుంది. బాగా చెప్తారు, నువ్వు ఆత్మ కదా, ఆత్మని అనుకుని కూర్చో. ఆత్మనే కదా ఇప్పుడు వింటూ ఉంది తండ్రి చెప్పేదంతా. బుద్ధిని బాగా ఓపెన్ చేసి పెట్టుకొని వినాలి. బుద్ధి డల్గా ఉండకూడదు. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే ఏమి అర్థమవుతుంది? అయితే కూడా అదృష్టంలా ఉండాలి. అదృష్టంలా ఉంటే బుద్ధి ఆటోమేటిక్లీ ఓపెన్ అయిపోతుంది. అంటే జ్ఞానం బాగా అర్థమైపోతుంది. తండ్రి మన పురుషార్థం చేయించేదానికి వచ్చినారు. అయితే పురుషార్థం చెయ్యాలంటే కూడా ఒక అదృష్టం ఉండాలి, లేదంటే పురుషార్థమే చేయరు. వాస్తవంగా ఎంత ఈజీ. శివబాబా నిరాకార్ వాళ్ళ తలంపు చేయాలి.
మరి స్వర్గానికి తలంపు చేయాలి. చాలా ఈజీ కదా ఇది. బేహద్ తండ్రి దగ్గర ఉండి మనం ఆస్తి తీసుకుంటూ ఉన్నాం బాబా తలంపులో ఉంటే. భారత్వాసీలే అందరూ దేవీ దేవతలు అవుతారు. ప్రజలు కూడా ఉంటారు, వాళ్ళు కూడా దేవతా సమానం. ఈ సమయంలో అందరూ పతిత అయిపోయినారు. ఎంత చెప్పాలి వాళ్ళకు పతితాత్మను, ఎంత చెప్పినా ఏమి అర్థం కాదు. మొదటి మాట ఆత్మ అభిమాని అయ్యేదానికి ఆత్మాను గురించి జ్ఞానం ఇవ్వాలి. ఆత్మాను అనుకుని శివబాబా తలంపు చేస్తేనే ప్రతి ఒక్క పాయింట్ కూడా బాగా అర్థమవుతుంది. మరి తండ్రి చెప్తారు బిడ్డలు, నేను మిమ్మల్ని దేవీ దేవతగా చేశాను కదా, భగవతిలాగా దేవీ దేవత చేశాను. మీరు ఇప్పుడు మరి ఎట్లా అయిపోయినారు? సో ఇప్పుడు మళ్ళీ అదే రకంగా కాదు. ఇప్పుడు మనుషులందరూ చెడిపోయినారు. చాలా వికారం మనుషుల్లో, కామ్ వికారం, క్రోధాని వికారం, ఎంత చెడిపోతారు. కోపం వచ్చి ఎంతమందినో చంపేస్తారు మనుషులు. భారత్ ఏది నిర్వికారి ప్రపంచంగా ఉండిందో అప్పుడు ఈ భారత్ను శివాలయంని చెప్పినారు. ఏంటంటే శివబాబా ఈ భారత్ను నిర్వికారిగా చేసినారు. అందువల్ల దాని శివాలయం. బాబా ఎంత బాగా ప్రతి ఒక్క విషయం కూడా మనకు చెప్తారు. మరి డైరెక్షన్స్ ఇస్తారు. సర్వీస్ ఇట్లా ఇట్లా చేయండి ఎట్లా అని చిత్రాలు పెద్ద పెద్దగా చేయని చెప్పినారు. మళ్ళా పెద్ద పెద్ద మనుషులను పిలిచి వాళ్ళకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పినారు. పెద్ద మనుషులకు చెప్తే చిన్నవాళ్ళు ఆటోమేటిక్ వస్తారు. ఇదే యోగం, ప్రాచీన రాజయోగం, ప్రాచీన జ్ఞానం మన అందరికీ వినిపిస్తాం. మనం ఇప్పుడు వినేది భగవాన్ వాచ ప్రాచీన రాజయోగం, ప్రాచీన జ్ఞానం. సో పెద్ద హాల్ తీసుకొని ఇది ప్రదర్శన చేయాలి. ఈ ప్రాచీన జ్ఞాన యోగాన్ని గురించి చెప్పాలి. వాళ్ళ దగ్గర డబ్బులు వాళ్ళు ఏం తీసుకోరు. పెద్ద పెద్ద మనుషులు ఆధ్యాత్మికత అంటే ఎవరు తీసుకోరు డబ్బులు. అయినా కూడా బాగా చెప్తారు, మనం రెంట్ కావాలంటే ఇవ్వచ్చు. ఒకరోజు రెంట్, 2 రోజులు రెంట్ ఇవ్వచ్చు ఆ హాల్. అంటే సేవ కదా ముఖ్యం. ఆ సేవ కోసం కొంచెం డబ్బులు ఖర్చు చేస్తే పర్వాలేదు. చిత్రం మన దగ్గర ఉండేది చూసి అందరూ చూసి వాళ్ళే ఆటోమేటికలీ డబ్బులు వాపస్ ఇచ్చేస్తారు. మాకు మీరు ఇంత బాగా జ్ఞానం చెప్తారు కదా, మాకేం డబ్బులు వద్దు అని చెప్తారు. హాల్స్ ఫ్రీగా కూడా ఇస్తారు 2-3 రోజులు చెప్పేదాన్ని. మనకంత యుక్తి ఉండాలి, చెప్పే విధానం తెలిసి ఉంటే వాళ్ళు కూడా బాబా కోసం ఫ్రీగా చేస్తారు. అథారిటీ వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళకి పోయి చెప్పాలి. పెద్ద పెద్ద హాల్ అథారిటీ. మళ్ళీ బాబా చెప్తారు వాళ్ళు తో సబ్ కుచ్ కర్ సక్తే, అర్థం చేసుకుంటే మన కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. అంటే ఇప్పుడు వినాశకాలి విపరీత బుద్ధి వాళ్ళు వినాశం ప్రాప్తి చేసుకుంటారు. పాండవులు మాత్రమే ప్రీత బుద్ధి, పెద్ద పదవి తీసుకునే వాళ్ళుగా ఉంటారు. అది కూడా రాజ్యం, భవిష్య రాజ్యం తీసుకుంటారు. ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ ఇల్లు ఇదంతా ఏం చూస్తామో ఇదన్నీ వినాశం అయిపోతుంది. ఇప్పుడు తండ్రి వచ్చి మనకు ఇదంతా నేర్పిస్తారు, చెప్తారు జల్దీ జల్దీ ప్రదర్శన చేయండి. ఎగ్జిబిషన్ ఎంత ఎక్కువ చేస్తామో అంత ఎక్కువ సర్వీస్ బాగా అవుతుంది. ఎక్కువగా అందరికీ కార్డు ప్రింట్ చేసి నిమంత్రణ ఇచ్చి పాంప్లెట్స్ ప్రింట్ చేసి అందరిని పిలిచి చెప్తూ ఉండాలి. మరి మొదట్లో పెద్ద వాళ్ళకు చెప్పండి, వాళ్ళు సహయోగం ఇస్తారు. పెద్ద హాల్ తీసుకొని చెప్పచ్చు. ఇప్పుడు శివరాత్రికి చాలా బాగా ఇట్లా సర్వీస్ చేయొచ్చు. బాకీ నిద్రపోదు ఉండదు.
సర్వీస్ కదా ముఖ్యం, నిద్ర ముఖ్యమా? చాలామంది బిడ్డలు దేహాభిమానంలో వచ్చి నిద్రపోతానే ఉంటారు. కమిటీ ఎంత చేసి దాంట్లో కమిటీ అంటే ఒక 5-6 మంది చేరి సర్వీస్ కోసం ప్లాన్ చేసేవాళ్ళు యూనిటీలా ఉండి సర్వీస్ చేయాలి. బాగా యూనిటీ అంటే ఒకరు చెప్పే మాట ఇంకొకరు వినాలి. అట్లా ప్లానింగ్ బుద్ధి వాళ్ళందరూ చేరి ఉండాలి. బాకీ మురళి చదివేదానికి రాలేదంటే ధారణ ఏం చేస్తుంది? ధారణ చేసుకోవచ్చు. ఇట్లా అంటే కేర్లెస్గా ఉండకూడదు. మురళి బాగా విని ధారణ చేసుకోవాలి. మురళిని మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. అర్థమైందా? अच्छा मीठे मीठे सिखले दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. धारणा कोसर मुख्य सार देही अभिमानी अयेसी సర్వీస్లో వెరైటీస్ యుక్తి చేసి సర్వీస్ చేయాలి. పరస్పరంగా యూనిటీలా ఉండి బాగా సర్వీస్ చేయాలి. అంటే క్షీరకాండ అయ్యేసి ఉండాలి. ఎట్లా తండ్రి కళ్యాణకారి అయినారు అట్లా మనం కూడా కళ్యాణకారి కావాలి. మళ్ళీ సెకండ్ పాయింట్, ప్రీతి బుద్ధి అయ్యేసి బుద్ధి ద్వారా వేరే వేరే సంఘంతా వదిలేసి ఒక్క శివబాబా దగ్గర జోడించాలి. అకర్తవ్యం చేసే పని చేయకూడదు, అంటే చెడ్డ పని చేయకూడదు. చేస్తే కల్పాంతరం మనకు చాలా నష్టమైపోతుంది. మళ్ళీ వరదానం బాబా చెప్తారు. వరదానంలో బాబా చెప్తారు, సదా ఉమంగ్ ఉత్సాహంతో ఉండి ఉత్సాహంతో చడ్తీ కళ అనే అనుభవం చేసేవాళ్ళు మహావీర్ భావ. సదా ఉమంగ ఉత్సాహంలో ఉండి సదా చడ్తీ కళ అనే అనుభవం చేసేవాళ్ళు महावीर भाव. महावीर बच्चे हर सेकंड हर संकल्प में चढ़ती कला का अनुभव करते हैं. महावीर बिड्डలు ప్రతి సెకండ్ ప్రతి సంకల్పంలో చడ్తీ కళ అనుభవం చేస్తారు. उनकी चढ़ती कला सर्व के प्रति भला अर्थात कल्याण करने के निमित्त बना देती है. ఇట్లా మహావీర్ బిడ్డలు చడ్తీ కళ ద్వారా చాలామందికి మంచిది అయిపోతుంది. అంటే కళ్యాణార్థ నిమిత్తంగా ఉంటారు చడ్తీ కళలో పోయేవాళ్ళు. उन्हें रुकने का तकने की अनुभूति नहीं होगा. वे सदा अथक सदा उमंग उत्साह में रहने वाले होते हैं. మహావీర్ చడ్తీ కళలో పోయేవాళ్ళు ఎప్పుడు అలసిపోరు, ఎప్పుడు టైర్డ్నెస్ అనుభవం కాదు వాళ్ళకు. సదా అథక్గా ఉండి ఉమంగ్ ఉత్సాహంతో పొద్దు ఉంటారు ముందు. వాళ్ళని ఎవరు స్టాప్ చేసడానికి కూడా కాదు. रुकने वालों को घोड़े सवार थकने वालों को प्यादे कहा जाता है. ఎవరు స్టాప్ అవుతారో వాళ్ళని గోడే సవార్ని చెప్తారు. ఎవరు అలసిపోతారో వాళ్ళు ప్యాదే అని చెప్తారు. అయితే మహావీర్ మహారథిలో అలసిపోరు, స్టాప్ కారు, పోదానే ఉంటారు. ఏ మధ్యలో వచ్చినా ఏముంది. సో उनकी माया की किसी भी रूप में आंख नहीं डूबेंगे. మహావీర్ మహారథులు ఎక్కడ కన్ను పోదు వాళ్ళకు. అంటే ఏ చూసి ఆకర్షణ కారు, అట్లా ఉంటారు మహావీర్లు. అర్థమైందా? మహావీర్ కావాలి. స్లోగన్ शक्तिशाली वह है जो अपनी साधना द्वारा जब चाहे शीतल स्वरूप जब चाहे ज्वाला स्वरूप धारण कर सकते हैं. शक्तिशाली ఎవరంటే వాళ్ళు వాళ్ళ పురుషార్థాన్ని అభ్యాసం ద్వారా ఎప్పుడు కావాలనో అప్పుడు శీతల్ స్వరూప్ ధారణ చేసుకుంటారు, ఎప్పుడు కావాలనో అప్పుడు జ్వాలా స్వరూప్ ధారణ చేసుకుంటారు. ఇది వాళ్ళ సాధన ఆధారంలో, పురుషార్థ ఆధారం, కంట్రోలింగ్ పవర్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఓం శాంతి.
सुख